నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. చైనాతో భారత్ చేసుకోబోయే 10 వ్యాపార ఒప్పందాలు ఇవి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు ఆర్థిక బంధం. భారత్ చైనా సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టమే. ఇలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 29న జరగనున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ అంశాలను పక్కన పెట్టి పూర్తిగా వాణిజ్యంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో ఏకంగా 10 కీలక వ్యాపార ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయని సమాచారం. ఇంతకీ ఆ 10 రంగాలేవి? ఈ ఒప్పందాల ద్వారా భారత్ కు కలిగే ప్రయోజనం ఏంటి? చైనా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తోంది? రాజకీయ వైరుధ్యాలు, సరిహద్దు వివాదాలు ఎలా ఉన్నా ఆర్థిక అవసరాలు ఇరు దేశాలను దగ్గర చేస్తున్నాయి. ప్రధాని మోదీ చైనా పర్యటన వెనుక ఉన్న ప్రధాన అజెండా ఇదే. దాదాపు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చేలా ఒప్పందాలు కుదరనున్నాయి. ఆ 10 కీలక ఒప్పందాలు ఏ రంగాల్లో ఉండబోతున్నాయో ఇప్పుడు సవివరంగా చూద్దాం. 1. టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ బదిలీ, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి అంశాల్లో చైనా సహకారంపై కీలక ఒప్పందం కుదరవచ్చు. 2. ఫార్మా రంగం. ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు భారత్లోనే పరిశోధన అభివృద్ధి కేంద్రాలను సంయుక్తంగా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. 3. ఎలక్ట్రిక్ వాహనాలు. బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో చైనా కంపెనీలు భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. 4. గ్రీన్ ఎనర్జీ. సోలార్ ప్యానెళ్ల తయారీలో చైనా అగ్రగామి. ఈ సాంకేతికతను భారత్కు అందించి ఇక్కడే తయారీ యూనిట్లను స్థాపించేలా ఒప్పందం జరగనుంది. 5. టెక్స్టైల్ రంగం. భారత్ టెక్స్టైల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కడి నుంచి ఎగుమతులను పెంచేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. 6. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు. స్మార్ట్ సిటీలు, హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ల అభివృద్ధిలో చైనా అనుభవాన్ని, పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలు జరగనున్నాయి. 7. వ్యవసాయ సాంకేతికత. డ్రోన్ల వాడకం, ఆధునిక సాగు పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకునేలా ఒప్పందం కుదరనుంది. 8. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు. భారత ఐటీ కంపెనీలు చైనా మార్కెట్లో మరింతగా విస్తరించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడంపై చర్చిస్తారు. 9. పర్యాటక ప్రోత్సాహం. ఇరు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిచ్చేలా వీసా నిబంధనలను సరళీకరించడం, కొత్త టూరిజం సర్క్యూట్లను ప్రకటించడం వంటివి ఉంటాయి. 10. స్టార్టప్లకు అవకాశాలు. 2 దేశాల్లోని స్టార్టప్ కంపెనీలు కలిసి పనిచేసేలా, పెట్టుబడులకు మార్గం సుగమం చేసేలా ఒక ప్రత్యేక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించనున్నారు. ఇక ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తల నడుమ ఈ వాణిజ్య ఒప్పందాలను ఒక బ్యాలెన్సింగ్ అడుగుగా నిపుణులు చూస్తున్నారు. వాణిజ్యమే వారధిగా చేసుకుని ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకోవడం ద్వారా రాజకీయ సమస్యలకు దీర్ఘకాలంలో పరిష్కారం కనుగొనవచ్చని భావిస్తున్నారు. ఈ ఒప్పందాల ద్వారా భారత్కు టెక్నాలజీ పెట్టుబడులు వస్తే చైనాకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో వ్యాపార విస్తరణకు అవకాశం దొరుకుతుంది. మొత్తం మీద ఈ పర్యటన కేవలం వాణిజ్య ఒప్పందాలకే పరిమితం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న అపనమ్మకాన్ని తొలగించి కొత్త సహకార శకానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. ఈ 10 ఒప్పందాలు కార్యరూపం దాల్చితే రాబోయే దశాబ్దంలో భారత్ చైనా ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయం.